నమస్తే అండి. మీకు ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే చైత్ర నవ వసంతాల్లో 8వ రోజు అండి, అష్టమి. రేపు నవమి అండి. అందుకనే ఈరోజు మంగళవారాలు ప్రసిద్ధి అండి. చైత్ర మంగళవారాలని ముందుగా మీకు వీడియోలో షేర్ చేశాను కదండి. ఈరోజు అయితే నేను ఇంట్లో ఇలా పూజ చేసుకొని అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకొని అలా తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ చాలా ప్రసిద్ధి అండి. అమ్మవార్లకి చైత్ర మాసంలో బాగా పూజలు చేస్తారు. చూపిస్తున్నాను కదా, ప్రసాదాలు అయితే ఇవే నివేదిస్తారండి అమ్మవారికి. వడపప్పు, పంచామృతము, గుండి పాయసం అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదాలండి. ఇవి నివేదిస్తారు. అలాగే కక్కరాలు కూడా నివేదిస్తారండి. ఈరోజైతే నేను ఇవి చేసుకున్నానండి. అలాగే ఇక్కడ పూజని ముగించుకొని టెంపుల్కి వెళ్ళాను. అమ్మవారికి ఇక్కడ పూజ చేసుకొని ఇగోండి చూపిస్తున్నాను కదా, పంచామృతం చేసుకోవాలి. అమ్మవారికి చాలా ఇష్టం అంట అమ్మవారికి. అందుకనే ఇక్కడ వడపప్పు, పంచామృతము, పాయసం నేను పెట్టుకున్నానండి. అమ్మవారికి ఈ చైత్రమాసంలో ఈ 9 రోజులు కూడా ఏదైనా నివేదించవచ్చండి ప్రసాదాలు. అలాగే తులసి దగ్గర కూడా పూజ చేసుకున్నాను. వడపప్పు, బెల్లము, పాయసము, దీపం పెట్టి ముందుగా తులసీదేవిని పూజించుకున్నామండి. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాము. ఈ 9 రోజులు ఏదైనా ఒక రోజు వెళ్ళొచ్చు, వీలు లేని పరిస్థితిలో అయితే ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు అండి. ఇగోండి నేనైతే ఇక్కడ ప్రమిద ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అలాగైతే మనకి టెంపుల్కి వెళ్ళేసరికి సింపుల్గా ఈజీగా క్యారీ చేయొచ్చు. అందుకని నేను అలా చేసుకున్నాను. నెయ్యి వేసి ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇగోండి ఇక్కడ నేనైతే అమ్మవారికి ఇక్కడ ప్రసాదాలు తీసుకెళ్తున్నాను. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న అమ్మవారికి అండి. అలాగే చీర అది చూపిస్తామండి. చైత్ర మాసంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు. నేనైతే చీర, పళ్ళు, తాంబూలంతో అమ్మవారికి చూపిస్తానండి. అమ్మవారికి ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొబ్బరికాయ నింపుతోని తాంబూలము, ప్రసాదము, పంచామృతము ఇగోండి. అలాగే పువ్వులు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుంటామండి. నేనైతే టెంపుల్కి ఇలా తీసుకొని వెళ్తానండి పూజకి. అమ్మవారికి ప్రతి గుడికి వెళ్ళినా కూడా తాంబూలము, పువ్వులు అమ్మవారికి పెడితే చాలా మంచిదండి. అలాగే ఈ టెంపుల్లో మిగతా వాళ్ళు కూడా ఇలా ఇస్తారండి. ఈ చైత్ర మంగళవారాల్లో చూపిస్తున్నాను కదా వీడియోలోన. ఇదిగోండి టెంపుల్లోన మా అమ్మవారికి ఇలా చేస్తారు పూజలు. ఇక్కడైతే చైత్ర మంగళవారాలు చేస్తారండి. అలాగే నెయ్యి ముద్దలు, పళ్ళు ఏవైనా అన్నీ కూడా అమ్మవారికి నివేదిస్తారండి. అలాగే పానకం, వడపప్పు అన్నీ నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. అమ్మవారిని ఎలా అలంకరించారో కూడా మీకు షేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే నేను దీపంతో పూజ చేసుకొని అమ్మవారికి చీర, వస్తువులన్నీతో పూజ చేయించుకున్నామండి. ఇగోండి అమ్మవారిని ఇలా అలంకరించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.